వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గుండెపోటుతో మృతి చెందిన అభ్యర్థి మురళి సర్పంచ్ గా గెలుపొందినప్పటికీ అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వేములవాడ అర్బన్ మండలంలోని చింతల్ టానాకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి చేర్ల మురళి తన ప్రత్యర్థిపై 370 ఓట్లతో గెలుపొందినట్లు తెలుస్తుంది. మొత్తం 1717 ఓట్ల పోల్ కాగా బీఆర్ఎస్ చేర్ల మురళి 739, బీజేపీ సూరవు వెంకటి 369, కాంగ్రెస్ అభ్యర్థి కోలాపూరి రాజమల్లుకు 333 ఓట్లు వచ్చాయి. అయితే 10 వార్డులో గెలుపొందిన వార్డు సభ్యులు ఉప సర్పంచ్ గా కుమార్ ను ఎన్నుకున్నారు. సర్పంచ్ ఎన్నికను ప్రకటించకుండా ఎలక్షన్ కమిషన్ కు నివేదిక సమర్పించామని అధికారులు తెలిపారు. ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పడంతో గ్రామస్తులు మాత్రం ఎన్నికపై తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తమ మద్దతును ప్రకటించి అమరుడైనటువంటి మా చేర్ల మురళికి ఈ విజయాన్ని అంకితం చేసినారు. ఈ గ్రామ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం, నమ్మకం ఏ విషయంలోనైనా సరే గత 5 సంవత్సరాల నుంచి మా వర్గాన్ని నమ్మి ప్రతి విషయంలో కూడా మాకు అవకాశాన్ని కల్పించి ముందుకు తీసుకువెళ్ళారు. ఒక సందర్భంలో దురదృష్టం జరిగింది. ఒక 10 నిమిషాల ముందు కనుక నేను వెళ్ళినట్టయితే హాస్పిటల్లో ఈ దుస్థితి నాడు రాకపోతుండే. నాకు సమాచారం అందిన 10 నిమిషాల్లోనే నేను హాస్పిటల్కి చేరిన కారు తీసుకొని. కానీ నేను వెళ్ళగానే డాక్టరు 5 నిమిషాలైంది సార్ మరణించి, ఏం చేయలేమని అన్నది. చాలా షాక్కు గురైనాం. ఆ షాకులో అసలు ఏం చేయాలనే నిర్ణయం అనేటువంటిది మాకు తోచలే. కానీ వెంటనే తేరుకొని ముందు మిత్రుడు చేర్ల మురళి యొక్క కార్యక్రమాలు నిర్వహించాలని, ఆ కార్యక్రమాల పట్ల అంకిత భావంతో పనిచేసి మేము ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో అసలు ఇలాంటి ఎన్నిక జరుగుతుంది అనే ఆలోచన మాకు లేదు. చింతల్టానా గ్రామ ప్రజలు ఒక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనమైనటువంటి తమ